హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇఫ్తార్ విందు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపివేయటం రాజకీయ దుమారానికి దారితీసింది. బంజారాహిల్స్ లోని విరెంచి హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎంఐఎం ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించివేశారు. ఈ సందర్భంగా ఆమె ఎంఐఎం నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇఫ్తార్ విందులు ఫంక్షన్ హాల్స్ లో ఏసీ గదుల్లో ధనవంతులకు ఇవ్వటం సరైంది కాదని ఆమె విమర్శించారు. పేదలకు అనాథాశ్రమాల్లో ఉన్న వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలని మాధవీలత డిమాండ్ చేశారు. కేవలం ప్రదర్శన కోసం చేసే ఇటువంటి విందులు రంజాన్ స్ఫూర్తికే విరుద్ధమని మాధవీలత కామెంట్ చేశారు. కేవలం రాజకీయ పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు వేసి హడావిడి చేయటం రంజాన్ విశిష్టతను తగ్గించడమే అని మాధవి విమర్శించారు. ఈ ఘటనతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.